అందరికీ నమస్కారం. మాతృమూర్తులందరికీ మాతృదిన శుభాకాంక్షలు. అలాగే భారతదేశ రక్షణ కోసం తన కొడుకుని కన్నటువంటి మురళీ నాయక్ లాంటి కొడుకును కన్నటువంటి జ్యోతిబాయి మాతృమూర్తికి పాదాభివందనాలు తెలియజేస్తూ, బ్రతుకంటే అది కదా, బ్రతకాలంటే అలా బతకాలి కదా. ఒక 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తి తన దేశం కోసం బార్డర్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలి ఆంధ్రప్రదేశ్కి మృతదేహం వస్తుంటే, బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తన సొంత గ్రామం వచ్చే వరకు 2 గంటలకు బయలుదేరినటువంటి ఆ వాహనం రాత్రి 9:30 అయిందంటే, అందులో ట్రాఫిక్ క్లియర్ చేసి పంపిస్తున్నా కూడా అంతమంది జనం తమంతటకు తాముగా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తే ఎంత గర్వం. పేపర్ చదువుతున్నా, వార్తలు వింటున్నా రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి. ఎంత గర్వంగా ఉంది. అది కదా బతుకు, అది కదా జీవితం అంటే. అటువంటి వ్యక్తి కోసం మనం ఆయన పాదాలకి నమస్కారం చేయొచ్చు. ఐపీఎస్లు చదివి, ఐఏఎస్లు చదివి ఏసీ రూముల్లో కూర్చొని ఆడపిల్లల జీవితాలతో, ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ అధికారులు, వీళ్ళకా మనం నమస్కారం చేసేది. చదువు తక్కువ, దేశభక్తి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ. అటువంటి వాళ్ళకి మనం చేయాల్సినటువంటి పాదాభివందనం, సెల్యూట్ చేయాలి. కూర్చున్నటువంటి కుర్చీని చూసి మనకు విలువ రాకూడదు, మనల్ని చూసి కుర్చీకి విలువ పెరగాలి. ఒక సీతారామాంజనేయులు, ఒక విశాల గున్ని ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఎంత కష్టపడి వాళ్ళు ఆ ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఎంత కష్టపడితే ఆ ఉద్యోగం వచ్చింది, ఎంత నిజాయితీగా బతకాలి. ఆఫ్టర్ ఆల్ ఒక పదవి కోసం లేదా డబ్బు కోసం తనకున్నటువంటి పవర్స్ని ఈ రోజున సెల్యూట్ కొట్టించుకోవాల్సినటువంటి పోలీసుల చేతే సంఖ్యలు లేపించుకొని జైలుకి వెళ్ళారంటే ఎంత దారుణం. వీళ్ళ ప్రజల రక్షణ చేసేది వీళ్ళకా మనం నమస్కారం చేయాల్సింది. చదువు చదివితే జ్ఞానం పెరిగిద్దని చెప్పి, అవినీతి తగ్గిద్దని చెప్పి, 10 మందికి తన జ్ఞానాన్ని పంచుతారని చెప్పి, 10 మందికి ఆదర్శంగా బతుకుతారని చెప్పి చదువుకుంటే, ఆ చదువు ఎక్కువైన కొద్ది అవినీతి పెరిగిపోతూ ఉంటే ఎక్కడ మానవుడు బతికేది? ఎవరు నేర్పేది? కింద తరాలకి, కింద పనిచేసే ఉద్యోగస్తులకి ఒక ఆదర్శమూర్తిగా ఉండాల్సినటువంటి ఎస్పీ క్యాడర్లో, డిఎస్పీ క్యాడర్లో, లేదంటే డిఐజీ క్యాడర్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజున కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏ విధమైన సందేశం ఇచ్చాడు? మళ్ళీ జైలుకి వెళ్ళి, నేను సంధ్యావందనం చేయడానికి పర్మిషన్ కావాలి, నాకు ఇంటి నుంచి ఫుడ్ కావాలి, నాకు ఇంటి నుంచి పడక సదుపాయాలు కావాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నాడు. ఎందుకు చేయాలి అసలు? ఎవరి కోసం చేయాలి? నీ జీవితాన్ని ఎవరికి ఫలంగా పెట్టావు? నిన్ను చూసి ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి మాలాంటి వాళ్ళు ఈ రోజున మీరు ఈ విధంగా చేశారంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఒకప్పుడు కర్నూలు జిల్లా ఎస్పీగా, గుంటూరు జిల్లా ఎస్పీగా చేస్తే, అరే బతికితే సీతారామాంజనేయులాగా బతకాలరా అని అనిపించేటటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఎంతగా దిగజారిపోయారు. ఒక్కసారి చదువుకున్న వ్యక్తులు ఆలోచించాలి. ప్రజల కోసం, ప్రజల మాన ధన రక్షణ చేయాల్సినటువంటి ఈ రక్షకులే భక్షకులుగా మారితే ఎంత దారుణంగా ఉందో ఈ సొసైటీ. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. మురళీ నాయక్ చదివిందంతా చాలా తక్కువ చదువు, కానీ ఈ రోజున దేశం మొత్తం ఆయనకి సెల్యూట్ చేస్తుంది.
వేరే రాష్ట్రంలో ఆయన విగ్రహం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయన గురించి మనం ఎంతగా ఒప్పుకోవాలి, ఎంతగా గర్వపడాలి, ఎంత గర్వపడాలి. చదువుకున్నది ఎంత? చాలా తక్కువ చదువు. ఆ విధంగా బతకాలి. బతికితే ఆ విధంగా బతకాలి. కంటే అటువంటి కొడుకుని కనాలి. ఆ మాతృమూర్తి పాదాలకి సాగిలా పడి నమస్కారం చేసినా కూడా ఆమె రుణం తీర్చుకోలేం. విచిత్రం ఏంటంటే మాతృదినోత్సవ సందర్భంగా కొడుకు పార్థివ దేహం ఖననమైపోతుంటే ఆ మాతృమూర్తి హృదయం ఎంతగా తల్లడిల్లిపోతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వాళ్ళని దేశం గర్వించదగ్గటువంటి అటువంటి వాళ్ళకి మనం రుణపడి ఉండాలి. మన జీవితం వాళ్ళకి అంకితం చేయాలి. అటువంటి వాళ్ళని మనం భావితరాలకు చూపించి ఈ విధంగా చేశారా మురళీ నాయక్ అని చెప్పి భావితరాలకు తెలియజేయాలి. కానీ మనకున్నటువంటి ఇటువంటి ఆఫీసర్లను చూపించి మన పిల్లల్ని, మన భావితరాలు ఉన్నటువంటి స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకి ఇటువంటి వాళ్ళని చూపించకూడదు, ఇటువంటి చేయగలడు. బతికితే ఆ విధంగా బతకాలి, చచ్చినా ఆ విధంగానే సావాలి. నమస్కారం.